మొదటగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి. రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి మొదటి దఫాలో ఇలా బీసీ కుటుంబాలు లెక్కించాలి. 3 మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా పెట్టాలి. 4 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాలి. 5 కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. 6 ఇవాళ కేంద్ర బడ్జెట్లో 54 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ఇవాళ నిధులు జనాభా దామాష్ ప్రకారం కేటాయించాలి. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితి విధించిండు. దాన్ని ఎత్తివేసి ఇవాళ బీసీలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలనే ఈ 10 ప్రశ్నలను ప్రధానమంత్రి గారికి మేము మా గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, మా మధుసూదన్ చారి గారు, మా ఈర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా నెల్లికంటి సత్యం గారు, అదేవిధంగా డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, అఖిలపక్ష పార్టీల నాయకులు, బీసీ సంఘాలమంతా కలిసి ఈ 10 ప్రశ్నలు ప్రధానమంత్రికి వేసినాం.